వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే బాక్స్ ఆఫీస్. ఈ వారం థియేటర్లోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు మూవీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేచురల్ స్టార్ నాని హీరో కమ్ ప్రొడ్యూసర్ గా, శైలేష్ కొలను డైరెక్షన్ లో హెవీ యాక్షన్ బ్లడ్ షెడ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హిట్ ద థర్డ్ కేస్. హిట్ సిరీస్ లోని ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేస్ సక్సెస్ కావడంతో ఈ థర్డ్ కేస్ పైన కూడా ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. కూల్ గా కనిపించే నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ మే 1 నుంచి మన ముందుకు వచ్చేసింది. తమిళ హీరో సూర్య, కార్తిక్ సుబ్రాజు కాంబినేషన్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రెట్రో. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న సూర్య కెరీర్ కి ఇంపార్టెంట్ అయిన ఈ రెట్రో మే 1 నుంచి థియేటర్స్ లోకి వచ్చేసింది. లేటెస్ట్ హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచరస్ సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరో మూవీ థండర్ బోల్ట్స్ తెలుగు వెర్షన్ కూడా మే 1 నుంచే మన ముందుకు వచ్చేసింది. మొత్తంగా ఈ వారం ఒక స్ట్రైట్ తెలుగు సినిమా, 2 డబ్బింగ్ సినిమాలతో కలుపుకొని 3 సినిమాలు మన ముందుకు వచ్చేసాయి. మీకు నచ్చిన సినిమా మీకు నచ్చిన థియేటర్ లో చూసి ఎంజాయ్ చేసేయండి. వీటితో పాటు వచ్చే వారం థియేటర్స్ లోకి రాబోయే లేటెస్ట్ తెలుగు మూవీస్ ఏంటి ఇప్పుడు చూద్దాం. వెర్సటైల్ యాక్టర్ శ్రీ విష్ణు హీరోగా, కేతికా శర్మ, యువానా హీరోయిన్ గా చేసిన లేటెస్ట్ మూవీ సింగిల్. అల్లు అరవింద్ ప్రొడక్షన్ లో, కార్తిక్ రాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ ఫన్ ఎంటర్టైనింగ్ మూవీ మే 9th థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. నవీన్ చంద్ర హీరోగా చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ బ్లైండ్ స్పాట్ కూడా మే 9th నుంచి థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగల డైరెక్షన్ లో స్టార్ హీరోయిన్ సమంత ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ మూవీ శుభం. ఫన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా మే 9th నుంచి మన ముందుకు రాబోతుంది. సీనియర్ నటి ఇంద్రజ గారి లీడింగ్ రోల్ లో చేస్తున్న లేడీ ఓరియంటెడ్ సోషల్ ఫిల్మ్ సీఎం పెల్లం కూడా మే 9th నుంచి థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ లీడింగ్ రోల్ లో, కిషోర్ ఇంపార్టెంట్ రోల్ లో చేసిన తమిళ తెలుగు బైలింగ్వల్ మూవీ కలియుగం 2064 కూడా మే 9th నుంచి మన ముందుకు రానుంది. జపనీస్ యానిమేటెడ్ ఫిల్మ్ షిన్చాన్ అవర్ డైనోసార్ డైరీ తెలుగు వెర్షన్ కూడా మే 9th నుంచి థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కాంబినేషన్ లో 35 ఏళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫాంటసీ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి మే 9 నుంచి మరొకసారి మన ముందుకు మళ్ళీ రాబోతుంది. రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో ఇండియన్ సినిమా హిస్టరీ రికార్డ్స్ అన్నింటినీ షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన దేశముద్రు సినిమా కూడా మే 10 నుంచి మరొకసారి థియేటర్స్ లోకి రాబోతుంది. ఇవి వచ్చే వారం థియేటర్స్ లో రిలీజ్ కాబోయే లేటెస్ట్ తెలుగు మూవీస్. మీరే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి. అలాగే మీకు నచ్చిన సినిమా మీకు నచ్చిన థియేటర్లో చూసి ఎంజాయ్ చేసేయండి.